అపోస్తుల కార్యం 21వ అధ్యాయం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా, నా గుండెను బద్దలు చేసినదేలా, నేనైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. స్తోత్రం. చేతులెత్తి అందరూ హల్లెలూయా. పౌలు గారు ఒక మాట సంఘంతో చెప్తున్నారు. నేనైతే నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిమిత్తము బంధింపబడటం మాత్రమే కాదు, కానీ చనిపోవుటకైనను నేను సిద్ధముగా ఉన్నాను. స్తోత్రం. ఈరోజు మనము కూడా ఒక తీర్మానానికి రావాలి. నేనైతే అనే మాటకు అర్థం ఏంటంటే వ్యక్తిగతమైన సమర్పణకి ఈ మాట సూచన. నా భార్య ఏమో, నా పిల్లలేమో, నా తల్లిదండ్రులు ఏమో, వాళ్ళు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. కానీ నా మట్టుకు నేనైతే నా ప్రభువైన యేసు క్రీస్తు వారి నిమిత్తమై అనే ఒక తీర్మానాన్ని ఈ సంఘానికి వచ్చి ఈ వాక్యం వింటున్న మీరందరిలో ఇలాంటి ఒక వ్యక్తిగతమైన తీర్మానం కలిగి మనము ఉందుముగాక. ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని పైన కొన్ని మాటలు ఆ అధ్యాయంలోనే 10, 11, 12 వచనాల తర్వాత మీరు చూసుకోండి. 13వ వాక్యాన్ని చదివాం. 13వ వాక్యాన్ని 13వ వాక్యంలో పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్న విషయాలు అక్కడ రాశారు. అయితే దీని ముందుకు ఏం జరిగింది అసలు? 10వ వాక్యం, 11వ వాక్యం, 12వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ ఆ విషయాలు అర్థమవుతాయి. మీరు తలపైకెత్తి నన్ను చూడండి. పౌలు గారు సేవ నిమిత్తమై, సువార్త నిమిత్తమై యెరూషలేము పట్టణానికి బయలుదేరి వెళ్ళాలని తీర్మానం తీసుకున్నారు. యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. సంఘంతో చెప్పారు, నేను యెరూషలేముకు వెళ్తున్న సువార్త పని నిమిత్తమై అన్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నారు. ప్రవక్త పని ఏంటండి? ప్రవచించడం కదా. ఆ ప్రవక్త పౌలు గారు వెళ్ళే ప్రయాణాన్ని ఉద్దేశించి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, అయ్యా, మీరు కనుక ఒకవేళ యెరూషలేములోనికి వెళితే అక్కడ మిమ్మల్ని ఒక మనిషిని నడికట్టు వేసి ఎలా బిగిస్తారో, మనిషి నడానికి నడికట్టు వేసి మనిషిని ఎలా బిగిస్తారో అలా మిమ్మల్ని బంధిస్తారు. యెరూషలేముకు వెళితే వెళ్ళమాకండయ్యా, యెరూషలేములోకి వెళితే మిమ్మల్ని బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని శ్రమల పాలు చేయాలని, మిమ్మల్ని గాయపరచాలని, మిమ్మల్ని బాధపరచాలని అక్కడ కొంతమంది ప్రజలు మీ కొరకు సిద్ధముగా ఉన్నారు. మీరు యెరూషలేములోనికి వెళ్ళకండి అని ఒక ప్రవక్త ప్రవచించారు. ఈ మాట పౌలు గారు విన్నారు. పౌలు గారితో పాటు అక్కడ సంఘం ఉంది కదండి, మీకులాగా ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘం కూడా ఆ మాట విన్నారు. విన్న తర్వాత సహజంగా ఇప్పుడు ఎవరైనా మీరు ఆ ఊరు వెళ్తున్నారా, అటు వెళ్ళమాకండి, అక్కడ వాగు పొంగి పొర్లుతుంది, చాలా ప్రమాదం, అటు వెళ్తే చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పారనుకోండి, ఎవరైనా వెళ్తారా?
మీరు ఏదైనా ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ అవుద్ది అని ఎవరైనా చెప్పారనుకో, ఒకేలా వెళ్తారా? యాక్సిడెంట్ అవుతుందని తెలిసినా వెళ్తారా? అంటే ప్రమాదం, యాక్సిడెంట్ అంటే, లేకపోతే వాగు అంటే, ఇవన్నీ దేనికి సూచన? ఆ మార్గంలో ఒక ప్రమాదం ఉంది అనే విషయం మనం చెవిన వినపడినప్పుడు, మనం దాన్ని తెలుసుకున్నప్పుడు ఏ మనిషి కూడా అటు వెళ్ళడానికి సాహసించడు, అటు వెళ్ళడు. కానీ పౌలు గారు భిన్నముగా ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడ్చిన గుండెని ఎందుకు గాయపరుస్తున్నారు? అసలు మీకు నేను యేసయ్యని నమ్ముకున్నది ఎందుకో మీకు అర్థం కాల. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ విశ్వాసులు ఉన్నారు చూసారండి, వాళ్ళని ఎంత ప్రేమ అంటే పౌలు గారిని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యా పౌలా, మీరు దయచేసి యెరూషలేములోకి వెళ్ళకండి, వెళితే ఇదిగో మిమ్మల్ని బంధిస్తారని చెప్తున్నారయ్యా. అయ్యా నువ్వు మంచి సేవకుడవు, నీలాంటి సేవకుడు మేము ఎక్కడా చూడలేదయ్యా, నీలాంటి సేవకుడు మా దగ్గర ఉండాలి, మా దగ్గర సేవ చేయాలి. నువ్వు అక్కడ ఎక్కడికో వెళితే నీకేమవుతావు, నువ్వేమైపోతావో, చంపుతారో, బ్రతికనిస్తారో, చెరసాల్లో వేస్తారో మాకు తెలియదయ్యా, దయచేసి అటు వెళ్ళొద్దు. చూడండి అసలు ఈ సంఘానికి ఎంత ప్రేమ సేవకుడు అంటే. స్తోత్రం. ఈనాటి కాల విశ్వాసులు సేవకుని ఎంత ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మాట్లాడండి మీ నోటితో. ఉన్నారా? సేవకుడిని ఇంత అమితంగా ప్రేమించి, సేవకుడిని ఇంత గౌరవించి, సేవకుని కొరకు వాళ్ళు ఏం చేస్తారంట? ఏడుస్తున్నారు. ఈరోజు ఏడిపించే విశ్వాసులు ఎక్కువయ్యారు. ఎవరు? మనోదుఖాన్ని, మనోవేదనను, మానసిక క్షోభకు గురి చేసే విశ్వాసులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఓ సేవకుడు ఆ చెట్టు ఫలమును బట్టి అతడు తృప్తిపరచబడాలి. ఆ ఫలం ఇచ్చే రుచి, ఫలం అంటే మీరే, ఆ ఫలం ఇచ్చే రుచిని బట్టి ఆ సేవకుడు ఆనందించాలి, తన్మయించాలి. ఆహా, నేను నీరు పోసి, విత్తనం వేసి, నీరు పోసి దీనిని ఎదిగింప చేశాక ఈ వృక్ష ఫలములు నాకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయని సేవకుడు మిమ్మల్ని బట్టి హర్షించాలి. ఓ సంఘము అలాగా తయారవ్వాలి. ఓ సేవకుని ఓ సంఘం అలా పోషించాలి, అలా గౌరవించాలి, అలా ఘనపరచాలి. ఎప్పుడు చూసినా కొంతమందికి సాడీలు చెప్తుమే, ఇక్కడ మాట అక్కడ మాట, అక్కడ మాట ఇక్కడ మాట, వాళ్ళకి వీళ్ళకి, వీళ్ళ కాళ్ళకి మెలేయటం, ఆ మాటలు వీళ్ళ మాట చెప్తాం. చెవిలో ఏదైనా ఒక మాట సేవకుడు గురించి వినపడిందంటే నోరు ఊరుకునే ఉండదుగా, కుదురుండరు. ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెట్టి, ఆ రోజు వ్యాపారానికి సెలవు పెట్టి, ఇక అదే ఉద్యోగం, ఏం ఉద్యోగం? ఊరంతా ఈ సేవకుడు గురించి చెప్పే ఉద్యోగం పెట్టుకుంటారు. స్తోత్రం. ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళంటే, ఆ పట్టణానికి నువ్వు వెళితే అక్కడ నీకు శ్రమ ఎదురవుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ సేవకుడు అంటాడు, మీరు నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మీరు అట్లా ఏడవకండి. నేను ప్రభు నన్ను పిలిచాడా సేవకి? పౌలు గారు మాట ఏంటంటే, నన్ను సేవకు ప్రభు పిలిచారా? నేను సేవ కొరకు పిలువబడ్డానా? పిలువబడింది దేనికోసమో తెలుసా? నా ప్రభు నన్ను ఎందుకు సేవ కొరకు పిలుచుకున్నాడంటే, ఆస్తులు సంపాదించుకోవడానికి నన్ను దేవుడు పిలవలేదు. ఆస్తులు అంటున్నారా? ఆస్తులు కాదు, అసలు నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా నేను సేవ కొరకు పిలువబడలేదు. ఎందుకొరకు పిలువబడ్డానంటే, క్రీస్తు కొరకు చనిపోవుటకైనా నేను సిద్ధముగా ఉన్నాను. స్తోత్రం. మీరేమంటారు? వెళితే బంధిస్తారా? అయ్యో, బంధించడం కాదు. నా సేవ పిలిపేంటో తెలుసా? బంధించడం కాదు. నా ప్రభువైన యేసు క్రీస్తు వారి నిమిత్తమై నేను బంధించబడటం మాత్రమే కాదు, ఆయన నిమిత్తమై నేను చనిపోవుటకైనా సిద్ధముగా ఉన్నాను. స్తోత్రం. నేనైతే, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. పౌలు గారు అంటారు, నేనైతే బంధించబడడం నిమిత్తమే కాదు, చనిపోవుటకైనా నేను
సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా? దేని కొరకు మీరు సిద్ధంగా ఉన్నారు? మన సిద్ధపాటు దేనికోసం సంఘం సిద్ధపడుతుంది? ఆదివారం ఏ సిద్ధపాటుతో మందిరానికి వస్తున్నావు? ప్రభువులోకి ఏ సిద్ధపాటుతో వచ్చావు? ఏ దృఢ నిర్ణయంతో యేసే దగ్గరికి వచ్చావు? నేనండి ఆకుల హేమంత్ పవన్ అనే ఒక విగ్రహారాధికుడిగా ఉన్న దినాలు, అసలు యేసుక్రీస్తు అంటే తెలియని దినాలలో ఉన్న వ్యక్తిని ప్రభు ఆకర్షించుకుని క్రైస్తవ్యంలో క్రీస్తు దాసునిగా పిలవబడి పరిచర్యకి ఎందుకోసం వచ్చారు అని ఎవరైనా నన్ను అడిగితే, నా పిలుపు, నా దర్శనము, నాకున్నటువంటి నిర్ణయం, నా ఉద్దేశం, నేను ఎందుకు క్రీస్తులో ఇప్పటికీ నిలిచి ఉన్నాను, నేను ఎక్కువ ఆశీర్వదించబడకపోయినా, నేనేమి ఆస్తులు సంపాదించుకోకపోయినా, మీకులా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమి నా అకౌంట్లో లేకపోయినా, స్తోత్రం, నేను ఎందుకు క్రీస్తులో నిలిచి ఉన్నాను, ఎందుకు యేసేలో నేను నిలిచి ఉన్నాను? మీరు అడగండి నా మాట. అసలు మీరు ఎలా ఎందుకు ప్రభులో ఉన్నారండి? అడగండి, మీరు అడగండి మీ నోటితో. పాస్టర్ గారండి మీరు ఎందుకు ప్రభులో నిలిచి ఉన్నారు? మీరేమి కార్లు బంగళాలు, నా వ్యక్తిగతంగా నా పేరు మీద ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేసి కనుక్కోండి. స్తోత్రం. నా వ్యక్తిగతంగా నా పేరు మీద ఆకుల హేమంత్ పవన్, మరి సర్టిఫికెట్లో ఉన్న పేరు కదండి, ఆ పేరు మీద ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు. మరి ఎందుకు మీరు ప్రభువులో ఇంకా సంతోషంగా ఉన్నారు అంటే, నేను నిజానికి ప్రభు దర్శనము చప్పున క్రైస్తవ్యంలోనికి వచ్చిన నాటి నుండి, సేవకు పిలువబడిన ఆనాటి నుండి సేవలో కొనసాగుతూ ఈనాటి వరకు కూడా నా ఉద్దేశం ఏంటంటే, ప్రభు కొరకు మాత్రమే నేను ఆయనలో నిలిచి ఉన్నాను. ప్రభు ఇచ్చేదాని కోసం నేను నిలిచిలేను, కానీ ఆయన కొరకు మాత్రమే నేను నిలిచి ఉన్నాను. కాబట్టే ఇప్పటికీ ఎప్పటికీ ప్రభు పరిచర్యలో నేను కొనసాగే కృప దేవుడు నాకు ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ్యం యొక్క ఆశ ఆస్తి కాదు. క్రైస్తవ్యం యొక్క ఆశ క్రీస్తు అయి ఉండాలి. క్రైస్తవుల యొక్క మనస్సు మనీ మీద కాదు, మహోన్నతుడైన యేసయ్య మీద మన మనస్సు ఉన్నప్పుడు, మనము ఇరుకులో ఉన్న ఆ ఇరుకును విశాలముగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. కరువులో ఉన్న ఆ కరువునే సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన దేవుడు. స్తోత్రం. ఇది దేవుని ఉద్దేశములో ఎదిగిన వాళ్ళకి ఉండవలసిన ఆత్మీయ గుణ లక్షణాలు. స్తోత్రం. ఇచ్చినప్పుడు స్తోత్రాలు, ఇవ్వనప్పుడు ఆత్రం పట్టడం లాంటి స్వభావాలు ఎవరిలో ఉంటాయంటే, ఎవరైతే యేసయ్యను కాక యేసయ్య వలన వచ్చే వాటి కోసం వస్తారే వాళ్ళకే ఈ ఆత్రం. స్తోత్రం. కేవలం నేను నా దేవుని కోసం మాత్రమే వచ్చాను, నా దేవుని కోసమే నేను బ్రతుకుతున్నాను, నా యేసు కొరకే నేను జీవిస్తున్నాను అన్నవాడు జీవితంలో ఎలాంటి బాధలు ఇబ్బందులు వచ్చినా సరే దానిలో కూడా అతడు నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రభు ఆ వ్యక్తులకి ఇస్తాడు. స్తోత్రం. పౌలు గారు అదే చెప్తారు. ఏమంటారంటే, అసలు నేను ఎందుకు పిలువబడ్డాను సేవకి? డబ్బు సంపాదించడానికా, లేకపోతే పేరు సంపాదించుకోవడానికి కాదుగా. మీరు ఎందుకు నా గుండెను గాయపరుస్తున్నారు? అసలు నా గుండెలో ఉన్న ఆవేదన, నా గుండెలో ఉన్న ఆ ఆలోచన ఏంటో తెలుసా? నేను యేసయ్య కొరకు బంధించబడడం కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మన జీవితంలో మనం కూడా ఇలాంటి ఒక తీర్మానం చేయాలి. ఏమనంటే, నేనైతే నా ప్రభు యేసుక్రీస్తు వారి నిమిత్తము చావు అనే మాటకు అర్థం ఏంటంటే త్యాగం లేక శ్రమలు. ఏంటండి?
శ్రమలు. చావు అంటే ఏంటి అర్థం? చావు అంటే శ్రమ, చావు అంటే త్యాగం, అంతే కదండి. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. అంటే ప్రాణాన్ని త్యాగం చేశాడు, చనిపోయాడు కదా. అంటే చావు దేనికి సూచన? త్యాగానికి సూచన, లేక శ్రమకి సూచన. స్తోత్రం. మొదటిగా మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇవన్నీ చెప్పుకుంటూ వెళుతున్న పౌలు గారికి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాగా నువ్వు యేసయ్య కొరకు చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావు ఎందుకు అని అడిగితే పౌలు అనే మాట ఏంటో తెలుసండి. యేసుక్రీస్తు వారు ఆయన బ్రతకడానికి భూమి మీదకి రాలేదు, ఆయన చనిపోవడానికి భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం. క్రీస్తు నా నిమిత్తమై చావకపోతే, యేసయ్య నా నిమిత్తమై మరణించకపోతే నాకు ఇలాంటి విలువైన రక్షణ భాగ్యం నా బ్రతుకుకు రాదు. కనుక ఆయన నా నిమిత్తమై ఆయన మృతి పొందాడు. క్రీస్తు నిమిత్తమై నేను కూడా మృతి పొందుటకైనా నేను సిద్ధముగా ఉన్నాను. స్తోత్రం. ఇలా మనం తీర్మానం తీసుకుని మన దేవుని కొరకు అవసరమైతే కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని త్యాగాలు చేయగలిగి మనం ప్రభు శరీరము, ప్రభు రక్తము తీసుకునే ఆ స్వభావం హృదయం మనకుంటే ఆ శరీరం, ఆ రక్తం ఈ నెలంతా మీకు, మీ కుటుంబానికి, మీ శరీరానికి యోగ్యమైనదిగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఒకసారి పౌలు గారు చెప్పినట్టుగా పేతురు గారు కూడా చెప్పారు. బైబిల్లో చూస్తే యేసయ్య పేతురుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. మళ్ళా రెండోసారి అడుగుతాడు, ఏమని? నువ్వు నన్ను. మళ్ళా మూడోసారి అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. అప్పుడు అంటాడు, అడిగి చూడయ్యా, నీ కొరకు నేను ప్రాణం పెడతానన్నట్టుగా, నీ కొరకు ప్రాణం పెడతానన్నట్టుగా మాట్లాడతాడు. అమ్మా చదవండి అమ్మా. చాలండి, దేవునికి స్తోత్రం. యేసయ్య మాట్లాడుతూ మరొక సందర్భంలో యేసయ్య మాట్లాడుతూ, నేను ఓ చోటకి వెళ్తున్నా, నువ్వు నాతో వస్తావా? నీవు ఎక్కడికి వెళుదువో నేను అక్కడికి వచ్చేదను అన్నాడు. ఎవరు? పేతురు గారు. అన్నిటికీ మనోడు ముందు ఉంటాడు కదా. స్తోత్రం. ఆయన అడిగాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నువ్వు అక్కడికి వస్తావా అని అడిగితే, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వస్తాను అన్నాడు. తర్వాత యేసయ్య అన్నాడు, నేను వెళ్ళే చోటకు నువ్వు రాలేవులే, నేను వెళ్ళే చోటకి నువ్వు రాలేవులే అన్నాడు. అన్న తర్వాత పేతురుతో యేసయ్య అంటాడు, నేనెవరో నీవు ఎరగవని 3 సార్లు నువ్వు అంటావు, అప్పుడే కోడి కోస్తుంది. స్తోత్రం. అన్నాడా లేదా? ముందేమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వస్తానన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. యేసయ్య సిలువ మోస్తూ, శ్రమలను అనుభవిస్తూ, కొట్టబడుతూ, నిందించబడుతూ ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా వెనక వెంబడించవలసినటువంటి పేతురు కాస్త దూరం వెంబడించి ఒక చిన్నది ఎదురై, ఏదో గుడ్లో మెల్ల రాయేద్దాం, ఈయన కూడా ఆయనతో ఉన్నాడని ఏదో మాట అందాంలే అని ఊరికే అనేసింది. ఏముంది? ఇదిగో ఈయన కూడా ఆ బోధకుడితో ఉన్నాడే, ఈయన కూడా, పేతురు కూడా ఆ బోధకుడితో ఉన్నాడు అని చెప్పగానే ఆ చిన్న బుడ్డదాని ముందు ఏమంటున్నాడండి? ఆ చిన్న బుడ్డదాని ముందు అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. 4 చేరేసరికి మరలా అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకో 10 మంది చేరేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమంది మాట మాత్రం చెప్తున్నారు. ఏమనంటున్నారు? శ్రమలలో అయినా, నిందలైనా, అవమానాలైనా, వస్త్రహీనతైనా, ఆకలి దప్పులైనా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపనేరదయ్యా, ఏది కూడా ఎడబాపనేరదయ్యా అని మాట తీరులో చెప్తున్నారు. కానీ బాటలో చూపించలేకపోతున్నారు, బ్రతుకు బాటలో చూపించలేకపోతున్నారు. మన మాట కాదు, మన పాట కాదు, మన బ్రతుకులో, ఆ ప్రయాణములో అది నువ్వు చూపించగలిగితే అదే నిజమైన క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, ఎస్తేర్ పుస్తకం తీయండి ఒకసారి. ఎస్తేర్ పుస్తకం 4వ అధ్యాయం
16వ వాక్యం చదువుదాం. ఎస్తేరు పుస్తకం 4:16. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునద్దకు ప్రవేశించదనని నేను నశించదను. దేవునికి స్తోత్రం. యూదులకు ఒక మరణ శిక్షణ, యూదుల మీద ఒక శాసనం, వారిని చంపాలనే ఒక శాసనము బయలుదేరింది. మృతుకై ఉంటున్న దినాలలో యూదులందరినీ చంపాలి, యూదులు హతమైపోతారు, యూదులు చనిపోతారు. ఈ వార్త ఎస్తేరుకి వినపడింది. ఎస్తేరు ఎవరండి? రాణిగారు, ఆ దేశానికి రాణిగారు. ఎస్తేరు చెప్పే మాట ఏంటంటే, నేను 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానాలు పుచ్చుకోకుండా 3 దినాలు నేను ఉపవాసం ఉంటాను. నేను అనుమతి లేకుండా రాజ్యనగరంలోనికి వెళితే రాజు నన్ను చంపినా చంపుతాడు. 10వ వాక్యం చూడండి ఒకసారి. 10వ వాక్యం. పిలువబడక పురుషుడే కాని, రాజు దగ్గరికి పిలవబడకుండా ఉండే పురుషుడే కాని, స్త్రీయే కాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండము, ఒకవేళ బ్రతకాలి అంటే రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టును చాపుతాడో వారు తప్ప ప్రతివారు సంహరింపబడతారనే సంగతి, కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. అంటే రాణిగారికి తెలుసా తెలీదా? అక్కడ రాశారుగా, ఆ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉన్నది. ఏంటది? ఒకవేళ రాజుగారు రాణిగారిని కానీ ఎవరినైనా తన సంస్థలోనికి, తన రాజ్యంలోనికి అనుమతి లేకుండా ఎవరైనా ఒకవేళ రాజు దగ్గరికి వస్తే, వారిని రాజు ఒకవేళ తన దండమును చాపాడనుకో వాళ్ళు బ్రతుకుతారు. రాజు ఒకవేళ తన దండమును చాపకపోతే నిశ్చయముగా వారు ఏమవుతారట? చంపబడతారు. స్తోత్రం. వినండి. ఇప్పుడు ఎస్తేరు ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? తన ప్రజల కొరకు, ఎస్తేరు కూడా యూదురాలు కదండి, తన ప్రజల కొరకు తన ఏం నిర్ణయం తీసుకుందంటే, నేను ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్తాను. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి వెళ్తాను. రాజుగారు నన్ను పిలవలేదు కనుక ఒకవేళ నా మీద దయ కలగకపోతే నేను నశించిపోతాను. అంటే చచ్చిపోతాను. అంటే ఈమె ఎంత త్యాగం చేస్తుంది? నేనైతే నా ప్రజల కొరకు నా ప్రాణమునైనను నేను త్యాగము చేయుటకై నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు యొక్క సమర్పణ, ఎస్తేరు యొక్క ప్రార్థనా జీవితం, ఎస్తేరుకున్న త్యాగం. ఎవరట్టుపోతే నాకెందుకు? నేను రాణిని, సుఖంగా నేను, నా రాజు, నా కుటుంబం, నా రాజ్యం బాగుంటే చాలు. యూదులు సచ్చారా సావు, ఎవడు సత్తే సావండి, నాకెందుకు అనుకుందా? ఈమెలో ఉన్న స్వభావం ఏంటో తెలుసా అండి? ఒకవేళ చావు వస్తే, యూదుల మీదకి మరణ శిక్ష వస్తే, వాళ్ళందరికంటే ముందు నేను, వాళ్ళ బదులుగా ముందు నేనైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఎంతమంది ఈ ఆత్మీయ స్వభావాలు కలిగి ఉన్నారండి సంఘాలలో? విశ్వాసులు ఎంతమందికి ఉందండి ఈ స్వభావం? నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ఏం త్యాగం చేసావు? తన ప్రజల రక్షణ కొరకు తన ప్రాణమును త్యాగం చేయడానికైనా ఎస్తేరు సిద్ధంగా ఉంది. ఈరోజు నీవు నీ ఇంటి వాళ్ళ రక్షణ కొరకు, నీ ఇంటి వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించడానికి
నీ ఇంటి వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి, నీ ఇంటి వాళ్ళని మారు మనసు అనుభవానికి తీసుకురావడానికి, నీ ఇంటి వాళ్ళకి క్రీస్తు రక్షణ భాగ్యాన్ని కల్పించడానికి నీ వంతు నీవేం చేస్తున్నావు? ఈరోజు ఎవరికి వాళ్ళే, నేను బాగున్నా, నా పిల్లడు బాగున్నాడు, నా భర్త బాగున్నాడు, సరిపోయింది, మేము చర్చికి వెళ్తున్నాం, చాలు 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 చాలు. స్తోత్రం. చేతులు చెప్పండి. త్యాగం, ఏదైనా త్యాగం చేయగలుగుతున్నావా? ఆమె ఏం చేసిందండి? ఉపవాసం ఉంది, తిండిని ఏం చేసింది? త్యాగం చేసింది, తిండిని త్యాగం చేసింది. నేను మీ ప్రాణాన్ని త్యాగం చేయమంటలా, దేవుడు నీ ప్రాణాన్ని ఏం కోరుకోవట్లా, నీ ప్రాణం నాకు అడగట్లా. ఆయన అడిగేది ఏంటంటే ఆత్మల రక్షణార్థమై కనీసం నీవు నీ ఉపవాసం, నీ ఆహారాన్ని త్యాగం చేయి, ఒకరోజు నీ తిండిని త్యాగం చేయి, ఒకరోజు నీ నిద్ర, నీ కంటికి నిద్రను త్యాగం చేసి ప్రార్థన చేసి, అయ్యా కాపాడయ్యా, రక్షించయ్యా, అయ్యా నా భర్తని రక్షించయ్యా, అయ్యా నా భార్యని, అయ్యా నా పిల్లల్ని రక్షించయ్యా, పాపములో లోకములో తిరుగులాడుతున్నారయ్యా, వారిని ఎలాగైనా నీ వైపుకి మార్చయ్యా, నీ వైపుకు త్రిప్పయ్యా, నీ వైపుకు తీసుకురానయ్యా, నీ వైపుకు తీసుకురా ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? స్తోత్రం. ఒక గుడికి వెళుతున్న ఒక కుటుంబానికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక గుడికి వెళుతున్న ఒక కుటుంబానికి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే కార్ డ్రైవర్ వాళ్ళ కుమారుడు ఇద్దరు ఆ ప్రమాదంలో స్పాట్లోనే చచ్చిపోయారు. ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు, ఒక్కడే కొడుకు, ఒక కూతురు. కుమార్తెకు స్పైనల్ కార్డ్ విరిగిపోయింది, వెన్నుపూస విరిగిపోయింది. ఈ నడుము నుండి కిందకి కాళ్ళు రెండు పనిచేయవు, చచ్చిపడిపోయింది. బీటెక్ చదివి ఎంటెక్ కోసం యుఎస్ వెళ్ళటానికి, అమెరికా వెళ్ళటానికి వీసా కూడా వచ్చింది. అమెరికా ప్రజలతో, దేశస్తులతో ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడే తెలివైన వ్యక్తి ఈ యవనస్తురాలు, ఆ బిడ్డ. అలాంటి ఆమె చచ్చిన శవం పరిస్థితిగా నిర్జీవ స్థితిలో మంచం మీద బెడ్ రీడెడ్ అయిపోయింది, మంచం మీద పడిపోయింది. స్తోత్రం. కుటుంబ పరిస్థితి ఒక్కసారే మొత్తం అల్లకొల్లం అయిపోయిందండి. ఆ తండ్రి ఏడుపు, వాళ్ళ తల్లికి, వాళ్ళ భార్యకి కూడా దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంట్, చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఆ హాస్పిటల్లో జరిగిన వాస్తవం చెప్తున్నాను మీకు. నేను విన్న మాటే నేను మీకు వినిపిస్తున్నాను. ఆ హాస్పిటల్లో నర్సు వీళ్ళ బాధ చూసి, ప్రార్థనకి వెళ్ళి వీళ్ళ బాధ చూసి ఓసారి ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు ఒకసారి యేసయ్యకి ప్రార్థన చేసుకోండి, ఇలాంటి సమస్యలు ఎన్నో తొలగిస్తున్నాడు, ప్రార్థన చేసుకోండి అని ఒక చిన్న మాట చెప్పింది. వాళ్ళు వేరే ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్న కుటుంబం అది. పచ్చి విగ్రహారాధికులు, అమలాపురంలో పెద్ద కాపులని పిలువబడుతున్న వాళ్ళు. ఇక ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక వాళ్ళందరూ ఇక వెక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆడపిల్లని పెళ్లి చేయాల్సిన పిల్ల, ఎవరు చేసుకుంటారు ఆ పిల్లని? నడుమిరిగిపోయిందండి, ఇక కింద నుండి పెరాలసిస్ అయిపోయింది, కాళ్ళు రెండు పనిచేవి, ఇక స్పర్శ ఏమి ఉండట్లా, అలా మంచం మీద పడింది. స్తోత్రం. ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఆ రాత్రి నేను పులిపీఠం మీద నుండి చెప్పబడిన సంగతినే పులిపీఠం మీద నుండి మీకు చెప్తున్నా. పులిపీఠం మీద నుండి ఒక సేవకుడు చెప్పిన సంగతి నేను మీకు చెప్తున్నా. ఆ సేవకుడు చెప్తుంటే నా రోమాలు నిక్కబురుచుకున్నాయి. నాకు అలాంటి ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ మాట ఆ నర్సు ఒక ప్రార్థనకి వెళ్ళే విశ్వాసం చెప్పింది, ఇలాగ జరుగుద్ది, ప్రార్థన చేసుకో అని చెప్తే, ఆ రోజు రాత్రి కన్నీళ్ళు కారుస్తూ కళ్ళల్లో నీళ్ళు అట్లా కారుతామా, ఏసై నువ్వు ఎవరో నాకు తెలీదు, మరి ఈమె ఎవరో చెప్తూ ఉంది ఇలా ప్రార్థన చేసుకోమని అని రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత అర్ధరాత్రి మధ్యరాత్రిలో ఓ తెల్లని వస్త్రాలు వేసుకుని ఒకళ్ళు వచ్చి ఆ రెండు కాళ్ళ మీద ఇలా బలంగా వచ్చి ఇలా చేతులతో ముట్టినట్టుగా అనిపించిందట. అప్పుడు దాకా అలా పడున్నామ లేచి కూర్చుందండి.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పేరు ప్రసన్న. ఆమె పేరు ప్రసన్న. ఇక తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ విషయం తెలుసుకుని, ఒక దేవుడి దగ్గరికి వెళ్తే ఇలా అయిపోయింది మా బ్రతుకులు, ఈ దేవుడు యేసే దగ్గరికి వస్తే ఆయన లేచి కూర్చోబెట్టాడు, మమ్మల్ని లేపాడు, ఆయన మా స్థితిని పైకి లేపాడు ఆయన అని చెప్పి ప్రభువుని నమ్ముకోవటం మొదలుపెట్టి వాళ్ళ కారులో వాళ్ళ ఆ దరిదాపులో ఉన్న మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టారు. వెళుతూ వెళుతూ విశ్వాసిగా ఉన్న ఆమె జీవితంలో మరొక అద్భుతం ఏం జరిగిందంటే, దేవుడు ఆమెను దర్శిస్తే వివాహానికి ఒక మంచి దైవజనుని దేవుడు సిద్ధపరిచాడు. ఒక మంచి దైవజనుని ప్రభు సిద్ధపరిస్తే ఆ దైవ సేవకుని వివాహం చేసుకుని అన్యరాలుగా ఉండి మరణ పడక మీద ఉన్న ఆమెను లేవనెత్తితే, విశ్వాసిగా నమ్మి దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసములో నుండి ఆమె ఇప్పుడు ఎలా తయారయ్యిందంటే, దైవ సేవకునితో కలిసి దైవజనురాలుగా సంఘాన్ని నడిపించే ఓ బలమైన దైవజనురాలుగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఏంజలి ప్రసన్నగా పిలువబడి ఆ సంఘానికి నేను వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఆ సంఘ విశ్వాసుల యొక్క ప్రేమ, ఆ దైవజనురాల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అసలు ఆ సేవకురాలు అంటే ఎంత ఇష్టమో ఆ విశ్వాసులకి. నేను 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 మత్సరపడ్డాను. ఇంత ప్రేమిస్తున్నారు, ఇంత చాలా ఇష్టపడుతున్నారు. దైవజనురాలు అంటే ఎంత ఇష్టమో ఆ సేవకురాలు ఏం చెప్తే చేస్తున్నారండి. ఓ సందర్భంలో ఏదో కీబోర్డ్ వాళ్ళు ఏదో ఒక మాట అంటే ఏమండి వాళ్ళు బాధపడ్డారు. తర్వాత వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళే మందిరానికి వచ్చి మా క్షేమం కొరకు మా అక్క అలా చెప్పిందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానో తెలుసా? నీవు చేసే ఒక చిన్న దేవుని పనిని ఒక బలమైనటువంటి పరిచర్యగా దేవుడు దాన్ని మార్చగలుగుతాడు. కనుక దేవుని కొరకు ఏదైనా చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి. స్తోత్రం. ఆ రోజు ఒకవేళ ఆమె ఆ సువార్త చెప్పకపోతే ఏమండి, అలాంటి ఒక సేవకురాలు తయారయ్యేదా? ఓ సంఘానికి సిద్ధపరిచే దైవజనురాలుగా ఆమె నడిపించబడేదా? సువార్త చేసింది, ఆమె చిన్న పని చేసింది. దేవుని కొరకు నువ్వు ఏదైనా చిన్న పని చేయడానికి ఇష్టపడు, త్యాగంగా ఉండు, స్వార్థంగా ఉండొద్దు. ఎప్పుడు చూసినా నేను నా జీవితం అన్నట్టు ఉండొద్దు. ఇతరులకి దేవుని గురించిన ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. స్తోత్రం. ఈ మధ్యన జరిగిన వాస్తవం చెప్తున్నాను మీకు ఇవన్నీ. ఒక ఆర్ఎంపీ ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆర్ఎంపీ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారండి? మీ ఊర్లో ఆర్ఎంపీలు ఉన్నారా? ఎంత బిజీగా ఉంటారు. మనం ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్లోనే ఫోన్ ఎత్తుతారు, కానీ వెంటనే మన దగ్గరికి రారు. రింగ్ మాత్రం మొదట ఎత్తుతారు ఇలాగ. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అస్తమాను ఫోన్ ఎత్తడానికి కష్టంగా ఉంటుందని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. అందుకు ఎవరైనా ఫోన్ చేయగానే ఇలాగా అక్కడ ఇంజక్షన్ పడుతూ ఉంటారు. చెప్పండి, అవునా, అలాగిందా, సరే వస్తాలే అని చెప్పి ఆ ఇంజక్షన్ చేసి మర్చిపోయి ఇంక వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ కాసేపేగా అయ్యా రాలేదయ్యా ఇంకా అంటే వస్తాను మీ సందు చివరిలో ఉన్నా అంటాడు, కానీ రాడు. సందు చివరిలో ఉన్నాడు అంటాడు, కానీ రాడండి. ఎంత బిజీగా ఉంటారు ఆర్ఎంపీ వాళ్ళు. వాస్తవానికి తాడేపులగూడలో ఒక ఆర్ఎంపీ అని చెప్పిన సాక్ష్యం చెప్తున్నా వినండి. మా ఇంటికి వచ్చాడు. నేను ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ రింగ్ ఎత్తి హేమంత్ ఇలాగా వస్తాను అన్నాడు. అని కరెక్ట్గా 5 నిమిషాలకి, ఎన్ని నిమిషాలు, 5 నిమిషాలు కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగితే ఏంటని చూస్తే ఈయన వచ్చేసాడు. 5 నిమిషాలకు వచ్చేసాడు. ఏంటి ఎంత త్వరగా వచ్చేసాడని చెప్పి వచ్చాడా. వచ్చిన తర్వాత బాగోలేదని చెప్తే ఒక ఇంజక్షన్ చేశాడా. చేసి ఇక వీళ్ళు వెంటనే పారిపోతారు. వీళ్ళు మనం ఇచ్చే డబ్బులు ఎంత, లేకపోతే ఫోన్పే చేయని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఆగరు. బ్యాగ్ చిప్పిలా వేసాడండి కూర్చుని. వేసి ఆ బ్యాగ్లలో పైకి ఎత్తుకుని మళ్ళీ బ్యాగ్ కింద పెట్టి నీకో విషయం చెప్పాలన్నాడు. స్తోత్రం. అంటే సరే అని చెప్పి నేను కూర్చుని చెప్పండి ఏంటన్నా అంటే, నేను ఒక విషయం అడిగాను అతను. అందుకే చెప్పాడు అతను. ఏమని అడిగానంటే, మొన్న వాట్సాప్ స్టేటస్లో ఒకరు ఫోటో పెట్టావు కదా, వాళ్ళకి బాగా తెలుసా అని అడిగాను నేను. ఆయన బాగా పలుకుబడిన వ్యక్తి. అందుకు నేను అడిగాను, నీకు బాగా తెలుసా అంటే, బాగా తెలియటమా, అసలు ఆ విషయం ఏమైందో చెప్తాను నీకు అని చెప్పి బ్యాగ్ కింద పెట్టి మొదలు పెట్టాడండి. దేవునికి స్తోత్రం.
తాడేపల్లిగూడెంలో ఒక వ్యాపారం చేస్తున్న ప్రముఖ ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు తాడేపల్లిగూడెంలో. ఆయన వాళ్ళ అమ్మగారికి షుగర్ ఉంది. ఆమె ఇంచుమించుగా 30-20 సంవత్సరాల నుండి షుగర్తో బాధపడుతుంది. అంటే ఎప్పుడో వచ్చింది, వయసు పెద్ద ఆమెది. ఆ షుగర్ కారణాన్ని బట్టి కాలు ఇంత వాసిపోయిందంట. కాలు ఇంత వాసిపోయింది, బోధకాల్లాగా వాసిపోయింది. వాసిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎక్కడికి? విజయవాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్, బాగా ధనవంతులు కదా, తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట, ఇక్కడ దాకా కాలు తీసేయాలి, ఇదంతా పాడైపోయింది, కాలు సకానికి తీసేయాలన్నారు. గీత గీశారు, అక్కడ దాకా తీసేయాలన్నారు. ఆ ప్రముఖ వ్యాపారవేత్త ధనవంతుడికి ఇష్టం లేదు. ఏంటంటే తన తల్లి చనిపోయినప్పుడు అంగవైకల్యంగా, లేకపోతే కాలు లేకుండా ఆమె అలా చచ్చిపోవడం, ఆమె అలా చూడటం ఆ కొడుకు ఇష్టంలా. అందుకు ఆ బిడ్డ ఏమన్నాడంటే, మా అమ్మ ఒకవేళ వయసు పెద్దది కదా, ఒకవేళ చచ్చినా గౌరవంగా మంచిగా ఉన్న అవయవాలు ఆరోగ్యంగా ఉండి చచ్చిపోవడం మంచిదా, కాలు అయితే తీయటం నాకు నచ్చలేదని చెప్పి ఆమెను ఇంటికి తీసుకొచ్చేసాడు. కాలు ఇంత వాసిపోయి, వాసన భయంకరమైన వాసన, కాలు పెట్టడానికి బరువు మొయ్యలేకపోతుంది, నడవలేకపోతుంది. ఆ ముసలావిడ ఏడుపు, గోల్ చేస్తుంది. ఏమండి సరే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆర్ఎంపీ అని తెలిసిన ఆయనకి ఫోన్ చేసి ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయమన్నాడు. ఎవరు? విజయవాడలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారే కాలు తీసేయాలని చెప్పాక ఇంకా ఆర్ఎంపీ ఆయన ఏం చేస్తాడు? సహజంగా చెప్తున్నా, ఆర్ఎంపీ ఆయన పిలిపించి అన్నీ చెప్పారంట. చెప్తే ఎవరు? నా ఎదురుగుండా కూర్చున్నాడు ఆ రోజే, ఆయన్నే పిలిచాడు. పిలిస్తే ఆయన సరే, ఆ తల్లికి చేదస్తం అంట. ఆ ముసలోళ్ళకి చేదస్తం ఉంటుంది కదండి, మన చర్చలో కొంతమంది ఉంటారు చేదస్తం వీళ్ళకి. ఈ ముసలామకి ఏం చేదస్తం అంటే, ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళారంటే పసుపు నీళ్ళు చల్లుద్దంట. క్రైస్తవులు కనుక కనబడ్డారంటే, ఇక ఎవరైనా ఒకవేళ తెలియక ఎవరైనా క్రైస్తవులు ఇంట్లోకి వచ్చి కూర్చున్నారనుకో, ఆ పక్కలన్నీ తీసేస్తుందంట. సోఫా అవన్నీ మార్చేస్తుందంట. ఎవరైనా ప్లేట్ పట్టుకున్నారనుకో, ఆ ప్లేట్ బయట పడేస్తుందంట. అసలు ముట్టుకోదు, ఎందుకంటే అంత అంటరానోళం కదా మనం. ఎవరి దృష్టిలో? ఆమె దృష్టిలో. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమందికి అలాగ అనిపిస్తుందండి, క్రైస్తవులు అంటే ఏదో కాలు కింద చెప్పులాగా చూసి మట్టి ధూళి లాంటి వాళ్ళు అన్నట్టుగా భావిస్తున్నారు క్రైస్తవులని. సేవకులను కూడా అలా విమర్శిస్తున్నారు, సేవకులు కూడా అలా అవమానపరుస్తున్నారు. కొంతమంది అంటారు, మీకేముందండి, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి డబ్బులు ఇస్తారు, మీకు ఇంటింటికి వెళ్ళి అడుక్కుని డబ్బులు తెచ్చుకుంటారు అంటున్నారు సేవకుల్ని. అయినా సరే ఆ సేవకులు దాన్ని దిగమింగి దాన్ని భరించి దేని కొరకంటే, పౌలు గారు అన్నారే, బాధించబడటం కొరకే మాత్రమే కాదు, బంధించబడటం కొరకు మాత్రమే కాదు, చనిపోవటకైనా నేను సిద్ధం అన్నట్టుగా ఆ సేవ ఉనికిని పుచ్చుకున్న దైవజనులు ఏం చేస్తారంటే, అన్ని మాటలన్నా సరే వారు మేము క్రీస్తు కొరకు నిందించబడినా సరే యేసే మాకు లాభం, యేసే మాకు స్వాస్థ్యం, యేసే మా ఆశ, యేసుక్రీస్తు వారే మా ఆలోచన అని అడుగులు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏం జిమ్మేదండి? పసుపు నీళ్ళు. ఈయన వెళ్ళాడు, కాసేపు అలాగా కనిపించి ఆ కాలంకు చూసి ఆయనతో చెప్పాడు, అయ్యా ఇది నా వల్ల కాదు, నేనేం చేయలేను. కాలు అన్నా వినాలి, కాలుని కొడుతుంటే గొల్ల సౌండ్, ఈ సౌండ్ వస్తుందంటే కాలుని కొడుతుంటే చేతిలాగా. ఇక నేనేం చేయలేనండి, డాక్టర్లు చెప్పారు సగం తీసేయాలన్నారు, అది తీసేస్తే మంచిది, లేకపోతే చాలా ప్రాణానికే నష్టం అన్నాడు. స్తోత్రం. అలా కాదు, నువ్వు ఏదో ఒకటి చేయాలని అంటే, ఈయనకు తెలిసిన ఆయన ఇంకొక ఆర్ఎంపీ ఆయన పంపించి, ఎందుకంటే ఆమెకి ఆర్ఎంపీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే నచ్చడం వల్ల, ఆర్ఎంపీ వాళ్ళు చేస్తే మరి చాదస్తు మనిషి కదండి, నచ్చడం ఆమెకి. అందుకు ఈయన ఏం చేశాడంటే, నేను ఆర్ఎంపీ ఆయన పంపించలేదు, ఒక పెద్ద హాస్పిటల్ డాక్టర్ అయినా అని చెప్పి పంపిస్తే అప్పుడు ఆయన రానిచ్చింది ఇంట్లోకి. ఆయన ఎవరంటే
క్రీస్తు పాదాలు పట్టుకున్న ఒక విశ్వాసి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. నువ్వు ఆర్ఎంపీయా అని అడిగింది. కాదండి నేను డాక్టర్. డాక్టర్, నువ్వు చెయ్యి, కూర్చో బాబు కూర్చో అని చెప్పి చేపించుకుందండి. 5 రోజులు అయిందండి. 5 రోజులు అయ్యింది. ఎన్ని రోజులు చెప్పాలి నోటితో? 5 రోజులు అయింది. ఈయనకి ఫోన్ వచ్చింది. ఎవరికి? నా ముందు కూర్చున్నాడే ఆ రోజు, ఆయనకి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? ప్రముఖ వ్యాపారవేత్త ధనవంతుడు ఫోన్ చేశాడు. చేసి, బాబు ఎక్కడున్నావు, ఒకసారి ఇంటికి రావాలి అర్జెంటు అన్నాడు. ఆ మాట అంటే ఎలా ఉంటుందండి? ఏమైందో ముసలిది అని చెప్పి భయపడి ఈయన ఎవరికి ఫోన్ చేశాడు? చెప్పాలి, ఆయనకి ఫోన్ చేశాడు. డాక్టర్ అనేబడే ఆయన చేస్తే ఆయన ఫోన్ ఎత్తట్లా. ఆయన ఫోన్ ఎత్తపోసరికి ఇంకా ఎలా ఉంటుంది? పై ప్రాణం పైనే పోయినట్టు అనిపించింది. దేవుడు ఎంత గొప్పోడంటే, ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఆ ముసలామ్మ లేచి నడుస్తుందంటండి. స్తోత్రం. కొట్టరాదు, మీకు చప్పట్లు కొడతాం, మా ఇద్దరు రోగం మీకు. సచ్చి జబ్బు పడినోళ్ళలాగా ఉంటారండి ఎప్పుడు చూసినా. ఓ మంచి హుషారైన మాట చెప్పినా కూడా సహజంగా మరొక కాలు ఎలా ఉందో అలా అయిపోయిందటండి. 5 రోజుల్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. దేవునికి స్తోత్రం. ఆమె ఈ వ్యక్తితో చెప్పిందంట, హేమంత్ నువ్వు నమ్మవు, నాతో అంటున్నాడు, నువ్వు నమ్మవు నాతో అంది. మహామూర్ఖత్వంతో కూడిన చాదస్తూ ఉన్న మనిషి ఆమంటది, యేసయ్య నిజంగా గొప్పోడండి, నువ్వు పంపించావే. ఆయన మాట్లాడితే ఫోన్ వస్తుంది, యేసయ్య రింగ్ టోన్ వస్తుంది అనుకున్నాను. కానీ అలాగా అసలు నిజంగా నీలో శక్తి ఉంటే నా కాలు ఇలా అయ్యింది కదా, నా కాలు ముట్టి స్వస్థపరచు అని ఒక రోజు అనుకుని ప్రార్థన చేసుకుందట. ఆ అనుకున్న రోజు నుండి 4వ రోజుకి స్వస్థత వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఏడవటం ఒకటే తక్కువ. నా ముందు మళ్ళీ బ్యాగ్లో పట్టుకుని ఏమన్నాడు తెలుసా? నేను అప్పుడు అనుకున్నాను మేము చేసిన వైద్యం ఎంత, ఆయన ముందు మేము ఎంత అనిపించింది. ఆ రోజు నా విశ్వాసము 50% ఉండేది ప్రభు మీద. ఆమెను ప్రభు ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ఈరోజు 100% విశ్వాసంతో దేవుని పనికి నేను కూడా వెళ్తున్నానని సాక్ష్యం చెప్పాడు. స్తోత్రం. ఒకప్పుడు ఎవరైనా బాగుపడితే ఆ పలానా వాళ్ళని లేచి నిలబెట్టింది నేనే అనేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు లేచి నిలబడ్డారంటే మా వైద్యం 20% అంతే, 80% అదే పరమ వైద్యుడు బాగు చేస్తున్నాడు. సువార్త త్యాగం, ఆత్మల రక్షణ. ఈరోజు ఎస్తేర్ త్యాగం మొర్దెకై యూదులందరికీ రక్షణ కలిగించింది. అలా మీరు త్యాగంతో ప్రార్థన చేస్తే, త్యాగంతో ఉపవాసం ఉంటే, త్యాగంతో రాత్రి నిద్రమానుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మిమ్మల్ని బట్టి కొంతమంది రక్షించబడడానికి దేవుడు మిమ్మల్ని సాధకులుగా, పనిముట్టుగా, పాత్రలుగా ఆయన మిమ్మల్ని లేవనెత్తునుగాక, ఆయన మిమ్మల్ని వాడుకొనుగాక. అలాంటి అభిషేకము దేవుడు మీ మీదగా పంపించునుగాక. అలాంటి తీర్మానము మీరు కలిగి ఉందరుగాక. స్తోత్రం. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు. అమ్మా, అదుల్లాము 2వ సమూయేలు పుస్తకం 23వ అధ్యాయము 13. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రెఫాయిము లోయలో దండు దిగి 14వ వాక్యం చూస్తే దావీదు
దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. బెత్లెహేములో ఉన్నారు. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా దేవునికి స్తోత్రం. రెండో విషయం, రాజుగారికి ఒక ఆశ. ఏం ఆశ అంటే బెత్లెహేం అనండి ఒకసారి. బెత్లెహేము గవిని దగ్గర ఒక బావిలో ఉన్న నీళ్లు తాగాలి. ఎవరికి ఆశ చెప్పండి అమ్మా, ఎవరి ఆశ? దావీదు గారి ఆశ. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, దావీదు ఎవరు? రాజుగారు కదా. రాజుగారు అంటారు, ఎవరైనా వెళ్ళి ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావిలో నీళ్లు తీసుకుని వచ్చారనుకో, వాళ్ళ బట్టి నేను సంతోషిస్తాను. స్తోత్రం. అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళి బావి దగ్గర ఉన్న నీళ్లు తీసుకుని వచ్చాడు. వినాలి. దావీదు దగ్గర తీసుకొచ్చయ్యా, ఇదిగోండి అయ్యా నీళ్లు అని ఇచ్చాడు. దావీదు ఆ నీళ్లు తీసుకుని పారవేశాడు, వంపేశాడు. ఎందుకు వంపేశాడంటే అక్కడ అంటాడు, ఏదో వెళ్ళి తేవడం కాదు, తన ప్రాణమును త్యాగపరుచుకుని, తన ప్రాణాన్ని సైతం త్యాగపరుచుకుని తెచ్చేవాడిని బట్టేగా నేను సంతోషిస్తాను. స్తోత్రం. అప్పుడు దేవుని కృపను బట్టి అక్కడ ఒక వ్యక్తి లేపబడ్డాడు. చూడండి 20 వాక్యం చదవండి. మరియు కబ్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనే ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధికులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. ఇద్దరు శూరులను హతం చేశాడు. ఒకటి మరియు మంచు కాలమున బయలుదేరి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసి ఇక్కడు అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపి ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని 22వ వాక్యం, ఈ కార్యములు యెహోవా యొద్ద కుమారుడైన బెనాయా చేసినందుకు ఆ ముగ్గురు బలాజుల్లో అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయను. ఆయనను మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నేను ఎక్కువ వివరించడానికి అవకాశం లేదు, కానీ రాజుగారికి సంతోషం. ఎవరు ఈ రాజుగారు? మన రాజు ఎవరు చెప్పాలి? మన రాజు ఎవరు? యేసు రాజు. ఇక్కడ దావీదు రాజు. ఈయన సంతోషించడానికి బెనాయా ఏం చేశాడట? వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేయడమే కాదు, మంచుకాలం కష్టంగా ఉంటుందా? మంచుకాలం ఎలా ఉంటుంది? డిఫికల్టీగా ఉంటుంది కదా. మంచుకాలం గడ్డగట్టేసినట్టు చేతులు కాళ్ళు. చూడండి, మంచుకాలంలాగా చర్చకు వచ్చిన వాళ్ళందరూ మంచుకాలంలాగా చేతుల తల్లులు అంటే చెప్పలేరు. ఇది ఎవరంటే వీళ్ళు మంచుకాలంలో ఉన్నారు. వీళ్ళు చేతులు కాళ్ళు ఏమైనా గడ్డగట్టేసినాయి. మంచుకాలం ఎలా ఉంటుందండి? పులిసిపోయినట్టు, అలిసిపోయినట్టు, ఒళ్ళంతా ఎవడో కుమ్మేసినట్టు, నలిపేసి చింతపండు చేసేసినట్టు. స్తోత్రం, హల్లెలూయా. పొద్దున్నే లెగుతామా? చలికాలం లెగ్గలుగుతామా? లెగలం. నీరసం, బద్ధకం, ఇంకా సామర్థ్యం. అమ్మా నొప్పి, అయ్యి బాబాయ్. చలికాలం దెబ్బ తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? బాబాయ్ అమ్మా నొప్పి. ఏమైంది? చలికాలం రోజు ఉండలేం, భరించలేం. అంటే కష్టకాలము, చలికాలము అన్నీ మంచిగా రాశారండి బైబిల్లో. చలికాలం ఏం చేశాడంటే, మంచు కాలం అంది ఏం చేశాడంట? బావిలోనికి వెళ్ళి, బావిలోకి వెళ్ళగానే ఏమున్నాయి? బావిలో ఎవరున్నారు? సింహం ఉంది. ఆ సింహాన్ని చీల్చి మళ్ళీ ఐగుప్తీయుని చంపి అన్ని జయించుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇస్తే రాజు ఆ నీళ్లు త్రాగి సంతోషించి అతనిని ఆశీర్వదించాడు. ఈరోజు మన రాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు మీరందరూ వస్తున్నారా? మీరందరూ మందిరానికి వస్తున్నారా? వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే, మీరు కొన్ని శ్రమలు జయించుకుంటూ, కొన్ని నిందలు జయించుకుంటూ, కొన్ని అవమానాలు జయించుకుంటూ, కొన్ని కష్టాలను జయించుకుంటూ దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉండి, ఆ బావిలో ఉన్న నీరనే వాక్యాన్ని మీరు తీసుకుంటున్న కొలది ఆ దేవునికి మహా ఆనందాన్ని కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా.
ఎస్తేరును బట్టి యూదులకి రక్షణ కలిగింది. బెన్నయ్యను బట్టి రాజుకి సంతోషం కలిగింది. బెన్నయ్య త్యాగం చేశాడు. సింహాన్ని చీల్చడం అంటే మాటలా? చలికాలంలో వెళ్ళి బావిలోని సింహాన్ని, బావిలో ఉందండి, ఎక్కడ ఉన్నది? బావిలోని సింహాన్ని చంపాలి. స్తోత్రం. దాన్ని చంపి నీళ్లు తీసుకుని వచ్చాడు. అంటే మీరేదో మందిరానికి వెళ్ళటం కాదు. కొన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మీరు సంతోషపరిచే విశ్వాసులుగా ఉందురుగాక. శ్రమకాలంలో కూడా మీరు యేసుని ఆరాధించే విశ్వాసులుగా ఉందురుగాక. కష్టకాలంలో కూడా క్రీస్తుకి సమీపమైన విశ్వాసులుగా ఉందురుగాక. లేమిలో కూడా దేవుని మీరు సమృద్ధిగా ఆరాధించేవారుగా ఉందురుగాక. గట్టిగా ఆమేన్. మూడో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమైన లక్ష్యంపక క్రీస్తు యొక్క పనిని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. మీరు ఎలా ఉండాలో తెలుసా? లోకములో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు రక్షణ కొరకు ఒక ఎస్తేరు లాగా త్యాగంతో మీరు ఉండాలి. రెండు రాజును మన దేవుణ్ణి సంతోషపరచుటకు మనము త్యాగముతో దేవుని సన్నిధిలో కనబడాలి. మీరు ఆదివారం రోజు కూడా మీకు ఆరోగ్యం బాగోపోయిన మందిరానికి వచ్చారనుకోండి, ఎవరు సంతోషిస్తారు? చెప్పాలి, ఎవరు సంతోషిస్తారు? మీరు ఇంట్లో బిజీగా అందరూ వచ్చినా సరే నేను చర్చికి వెళ్ళిపోతున్నా అని బయలుదేరారనుకోండి, ఎవరు సంతోషిస్తారు? చెప్పాలి, ఎవరు? యేసయ్య సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఉన్న మీలో ఆ సంతోషింప చేసే అనుభవాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి, మీరే పరిశీలన చేసుకోవాలి. కొంతమంది నేను రానప్పుడే రాను, అవన్నీ జరిగా కొత్త. ఇంకొంతమంది గేది ఈయన కొత్త, గేది ఈయన తర్వాత. ఇంకొంతమంది ఈయన గేది పాలిచ్చే కొత్త తర్వాత. స్తోత్రం. కొంతమంది ఇలా ఉన్నారండి, కొంతమంది ఇలా ఉన్నారు. అది జరిగే కొత్త, పనంత అయ్యే కొత్త, లేకపోతే సమాధిలో పెట్టి పూడ్చే కొత్త ఉందేమో. పెళ్ళైతే చాలు అంటారు. పెళ్ళైన తర్వాత ఏమో నలుసు పడితే బాగుండండి. నలుసా లేకపోతే వలస వచ్చిన చేపల పులుసా? చెప్పండి. కొంతమంది ఏమంటారు? కడుపులో నలుసు పడితే వస్తానండి, నలుసు పడితే వస్తానండి, లేకపోతే ఒక కాయ, ఏది ఓ కాయ పడితే, ఓ కాయో పండో పడితే వస్తామండి అంటారు. కాయో పండో పడిన తర్వాత ఇంకేమంటారు? ప్రసవించడం ఫ్రీగా, ఆపరేషన్ ఖర్చు లేకుండా బొడ్డోడు బయటకు వచ్చేస్తే దేవుని నమ్ముకుంటానండి, ఇంకేసయ్యా పాదాలు పట్టుకుని ప్రభా ఇంకే స్తోత్రాలయ్యా నా కూతుర్ని ఆ బొడ్డోడిని మొత్తం ముగ్గురిని వేసుకుని మందిరానికి వచ్చేస్తానయ్యా. తర్వాత చూస్తే ఈ తల్లి రావట్లా, ఆ పిల్ల పుట్టి ఆ పిల్ల రావట్లా, ఆ పుట్టినోడు అసలు రావట్లా, ఈ ముగ్గురు రావట్లేదని చెప్పి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఏం చేస్తుందో తెలుసా? ఉయ్యాల అనేసి ఊపుతుంది. నాన్న బంగారు ఊపుతుంది. పాస్టర్ గారు ఇక్కడేమో స్తోత్రం అంటే అక్కడేమో లాయి దాయమ్మ బంగారమ్మ అంటున్నా. స్తోత్రం. పాస్టర్ గారు వెళ్ళాక అయ్యా కూర్చోండి అయ్యా ఎంత దేవుళ్ళలాగా వచ్చావయ్యా, కూర్చోయ్యా, ఇందాక నుండి ఎంత ఊపుతున్నా నిద్రపోట్లా, నువ్వు ఒకసారి ఊపయ్యా. ఎవరిని? పాస్టర్ గారు చేతికిస్తే పాస్టర్ గారు అటేమో పాస్టర్ గారు ఇటు ఊపుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అలా అయిపోయిందండి ఈరోజు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తే, దేవుడు ఎన్నో మహోపకారాలు చేస్తే, దేవుడు తిననిస్తున్నాడని, దేవుడు ఉండనిస్తున్నాడని,
దేవుడు బ్రతకనిస్తున్నాడని తృప్తిపరచబడి ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చి ఇంకాస్త మన దినముల ముందుకు కొనసాగింపుకోకుండా ఎంత భయానకమైన దుశ్చర్యలు చేస్తూ దుర్మార్గమైన చర్యలు చేస్తూ దేవుడు లేడన్నట్టుగా, అసలు దేవుడు వల్ల నేను దీవించబడలేదన్నట్టుగా మూర్ఖత్వంగా మొండితనముగా ఏమంటే లోకం అని పరిగెలడితే ఒకరోజు ప్రమాదం పొంచి ఉంది. నీ బిడ్డలకి ప్రమాదం, నీ ప్రయాణానికి ప్రమాదం. అది నీ ప్రాణాన్ని కబలించే ప్రయాణం కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థని చిన్నాపిల్లం చేసే ప్రమాదం కావచ్చు. దేవుడు కాదు, దేవుడు లేడు అన్నట్టుగా పరితెగించే జీవితాలు రేపొద్దున్న భ్రష్టత్వానికి దారితీస్తాయి. లేమిలో కూడా నా ప్రభు సమృద్ధినిచ్చాడని సంతృప్తి పరచబడే సేవకుడు నేను. చెయ్యి చాపబడిన స్థితిలో వచ్చినా సరే దేవుని సేవ కొరకు నిలబడుతున్నాము. అదే చదువులు కంప్లీట్ చేసుకుని ఏదైనా వ్యాపారం ఉద్యోగం చేసుకుంటే ఇంకా ఉన్నత స్థితిలో దీవించబడతాం. మా కాలేజీలో నాకంటే చదువు రాని స్థితిలో ఉండి వెనకబడిన స్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు నెలకి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎంత? నెలకి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. నా జీతం అంత ఉందండి? నా లాభం అంత ఉందా? నా ఆదాయం అంత ఉంటుందా? చెప్పండి, నోడు తెరిచి. ఇచ్చేవాళ్ళు మీరేగా, మీరు చెప్పకపోతే అబద్ధ సాక్షులు అయిపోతారు. చెప్పండి, ఉంటుందా? నా ఆదాయం అంత ఉంటుందా? అతని దృష్టిలో నన్ను ఎలా చూస్తాడంటే నేను వెనకబడినోడిని, దీవెన లేనివాడిని, సంతోషానికి ఆశీర్వాదం లేను. అతని ఇంటి రెంటే 40,000 రూపాయలు కడుతున్నాడు. నెలకి ఇల్లు రెంట్ 40,000 రూపాయలు కడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ అతనికి మించిన సంతోషకరమైన స్థితిలో నేను బ్రతకడానికి గల కారణం ఏంటంటే, ఒక పక్కన భౌతికమైన దుఃఖ చర్యలు కుటుంబాన్ని, నన్ను, నా జీవితాన్ని కృంగిపోయేటట్టు చేస్తున్నా సరే నా ప్రభు దగ్గర నిలిచి ఉండడానికి, ఆయన బలిపీఠం దగ్గర నిలబడి ఆయన బోరగా ఆయన శబ్దాన్ని వినిపించడానికి గల ప్రబలమైన కారణం, రేపు మహిమలో ఒక ఉన్నతమైన ఔన్నత్యముతో కూడిన ఆశీర్వాదాన్ని ప్రభు నా కొరకు సిద్ధపరిచాడు. స్తోత్రం. ఇది ఆన్ రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని సంగతులు నా వ్యక్తిగతమైన నన్ను, నా గుండెను గాయపరిచి నా కలిగిన కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవట్లా. ఆన్ రికార్డ్ అవుతుంది కాబట్టి. స్తోత్రం. కొన్ని మాటలు, కొంతమంది మాట్లాడిన మాటలు, అబ్రహాం గారి గురించి కానీ నా గురించి కానీ మాట్లాడిన మాటలు గుండెను పిండేసేటట్లుగా, దీనికోసం సేవకు వచ్చాం, ఇదా సేవలో మాకు వచ్చిన బహుమానం అని ఏడ్చి బాధపడి ఏమంటే కోపాన్ని అణుచుకొని దుఃఖాన్ని అణుచుకొని కాదు, ఇవన్నీ కాదు. ఈ మనుషుల మాటలు, ఎన్ని సాతాను మాటలు, ఇవన్నీ మనం లెక్క చేయకుండా దేవుడు మనం పిలిచిన పిలుపుకు మనం లోపడి సాగిపోవాలని దేవుని కొరకు సిద్ధపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు బలిపీఠం మీద సిద్ధపడి ఉన్నాం. దేవుని కొరకు బలి అర్పణగా సిద్ధముగా ఉన్నాం. దేవుని కొరకు ప్రాణార్పముగా సిద్ధముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారండి? నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను. ఏం తీర్చడానికంట? కొదువను తీర్చుటకై. అది పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇతనికి ఒక మంచి పేరు పెట్టబడింది. ఏంటో తెలుసా? మనోహర అని పేరు పెట్టబడింది. మనోహరమైన వ్యక్తి అని అతని గురించి పేరు పెట్టబడింది. మీరు అతని పేరును గురించిన వివరాలు మీరు అక్కడ చూడండి, చదువుతారు. మా 25వ వాక్యం, మరియు నా సహోదరుడును జత పనివాడు నా తోడు యోధుడను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా, సేవకుని అవసరములో ఉపచరించిన వాడైనా ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. దేవునికి స్తోత్రం. ఇతని గురించి చివరిలో ఒక మాట ఉంటుంది.
ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చదవండి 18వ వాక్యం, ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయము 18వ వాక్యం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు అపప్రది వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి హలో, మీ సేవకుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడా? ఈయన గురించి సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటాడంటే, అతను బట్టి సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. స్తోత్రం. నిన్ను బట్టి నీ సేవకుడికి సమస్తము సమృద్ధిగా కలిగి ఉండాలి. మాట వరుసగా ఆమెనంటలా. అది మన ఆత్మీయ స్థితిగతులు. స్తోత్రం. ఎప్పుడు చూసినా ప్రభా, మా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయాలి ప్రభా, మేము సమస్త విషయంలో ఆశీర్వదించబడాలి ప్రభా, ఇల్లు కట్టాలి ప్రభా, పొలం కొనాలి ప్రభా, పక్కోడు పొలం కొట్టేయాలి ప్రభా, వెనకాల ఉన్న ఇల్లు కబ్జా చేసేయాలి ప్రభా, ఇంకా ఆ ఊర్లో పొలం మాకే రావాలి, ఈ ఊర్లో పొలం మాకే రావాలి, ఆ ఇల్లు మా పేరు మీదే రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయినా సరే ఆ ఆన్లైన్లో మా పేరు రాకుండా మళ్ళా ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇల్లులు వస్తాయి అవి కూడా మాకు ఇచ్చే ప్రభా, లోను రావాలి ప్రభా, పెన్షన్ రావాలి ప్రభా, లోన్లు రావాలి ప్రభా, అవి రావాలి ప్రభా, ఈ రావాలి ప్రభా. నేను మాత్రం పాస్టర్ గారికి ఏమీ ఇయ్యను ప్రభా. స్తోత్రం. సొంత ఇల్లు ఉందండి, దేవుడు ఇల్లు ఇచ్చాడుగా, హ్యాపీగా ఉండొచ్చుగా. సొంత ఇల్లు ఉంది. ఏంటంటే ఏం ప్రార్థన చేయాలంట? ఇల్లు ఆన్లైన్లో కనపడకూడదట. పేరు కనపడిందంటే మరలా ప్రభుత్వం దగ్గర నుండి ఇల్లు రాదు. అంటే ఇల్లు కొనేసి ఇల్లు కలిగి ఉండి, ఏమండి అది ఎవరికో పేదోడికి ఒకటికి వెళ్తుందిగా, ఎవరో దానివల్ల సుఖపడుతురుగా, దానివల్ల లాభపడుతురుగా, దానివల్ల పోషించబడతారుగా. మళ్ళీ తెలివిగా దీన్ని అమ్మేసి, మళ్ళీ తెలివిగా దాన్ని ఇంకో పేరు మీద మార్చేసి బమ్మిరి చేస్తే చివరికి ఏమవుద్దంటే, ఏమవుద్ది చెప్పాలి. బమ్మిరి చేస్తే ఏమవుద్ది? అప్పుడు నువ్వు ఎలకెత్తలు అలా తిరుగుతావు, నీ కాలు పైకెత్తి తలకే కింద పెడతాడు. అది స్తోత్రం. హల్లెలూయా. పొలం ఇంతే అమ్మాను పాస్టర్ గారు, ఇంతే అమ్మానండి. ఎంత వినయంగా వచ్చిందండి. ఎవరండి? ముందు ఆడోళ్ళు యాక్టింగ్లో మొదటి అవార్డులు ఇవ్వాల్సింది స్త్రీలకే. స్తోత్రం. అప్పుడు అవ్వ పండు తిన్నప్పుడు బాబోయ్ ఇది తింటే మహాపాపం అని చెప్పిందా? నైస్గా రుచి నేను ఎత్తే పండు తినవా అని ఎవరికి ఇచ్చింది? అవార్డుల్లో నెంబర్ 1 మీకే, యాక్టింగ్ అవార్డులు ఇవ్వాలంటే. స్తోత్రం. తర్వాత అననీయ సఫీరా ఉన్నారండి. ఈ ఆడమనిషి వచ్చి డబ్బు ముందు అంటారు, నేను వెళ్తా ముందు, అన్నిటికీ ఇళ్ళ ముందు ఉంటారండి. డాక్రాకు మీరే ముందు, ఫ్రీ బస్సు మీరే, బిందులు కొట్లాట్లు మీరే, తల్లికి వందనం మీరే. ఆ మధ్యన ఒక ఆయన అంటాడంట, ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? గుడ్లన్నీ బిడకేనా, తల్లికి బిడకేనా, మాకేం లేవా? మేము చాలా ప్రయాసపడ్డామండి పిల్లల కంటానికి అంటాడంట. మాకేం లేవా? మాకేం గుడ్లేవరా? తల్లికి బిడ్డకే గుడ్లు ఎత్తున్నారు. మరి నేను ఎంతో కష్టపడ్డానండి బాబు, కష్టపడితే నా బిడ్డ పుట్టాడు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అన్ని లబ్ధిదారులు అని పేరు పెడితే మీదే ఫస్ట్ వస్తుంది. బ్యాంకులో మీరే కనబడతారు. చీపిరి కట్ట మొదలుకొని సీఎం కుర్చీ దాకా అన్ని విషయాల్లో వెనకుండేది మీరే, ముందుండేది మీరే. ముందు గొయ్యి తీయాలన్నా మీరే, వెనక నుయ్యేమని మారాలన్నా మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, చీపిరి కట్ట కట్టుకుని తిప్పా ఆమెకంట 45,000 50,000 వస్తున్నాయంట. ఎంత? మామగారు అంటాను తొత్తరయ్యా అన్నట్టుగా పాపం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఏం చెప్పనొస్తున్నా? డబ్బు కట్టట్టుకెళ్ళిందా? వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి, పాప పేతురు ఏముండే లాల్చిపోయేలాగా నెక్క ఏ కాలర్ లేని బోల్డ్ లాల్చి చేసుకుని పాపం అలా కూర్చుని, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అన్నట్టున్నాడు ఆయన. పేతురు గారు అక్కడికి వెళ్ళి, అయ్యా ఇదిగోనయ్యా కానుక తీసుకో అయ్యా అంటే, పేతురు గారు అన్నారు, అమ్మా ఎంతే వచ్చిందా? స్తోత్రం. చేతులు చెప్పండి, చేతులు చెప్పాలి. ఇప్పుడు ఎవడో ఒకరిని పట్టుకునే దొంగ
అన్నారు అనుకోండి, ఆడు దొంగతనం చేస్తున్నట్టు ఇటు చూశాడనే కదా ఆ మాట అన్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా దొంగ అంటావా నన్న? ఆడు సీసీ కెమెరాలు అంతా చూపించాక సరే ఎవరికి చెప్పకండి. స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? ఇంతే వచ్చిందా? ఏమంటున్నాడు ఇప్పుడు? కొంతమంది చూడండి, దశంభాగం ఎంత వచ్చింది? 10% దశంభాగం అంటే ఎంత? 10,000కి ఎంత? ఎంత? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కత్తిరించి 500 తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తారు. స్తోత్రం. మీరు ఇవ్వకపోయినా పర్లా, దశమ భాగం అనేది నేను చూశాను, ఒక విశ్వాస జీవితంలో నిజంగా జరిగింది. వాళ్ళు సేవకుల దగ్గర దశమ భాగం అని చెప్పి ఏమండి 200, 300 కానుక తీసుకొచ్చి పెడుతున్నారు. నేను బాగానే దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. సడన్గా ఒకసారి మిషన్ అమ్మేశారు. సడన్గా ఇంకోసారి అబ్బాయి స్కూల్ని ప్రైవేట్ స్కూల్లో తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేశారు. ఏం జరిగిందంటే ఒకదాని తర్వాత ఒకటి నష్టం, ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 6ని 100ని చేద్దాం. ఇది 19 6 100 అయినా 196 అయినా అంటారు కదా. ఏమో నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు. స్తోత్రం. సేవకుడికి సంతోషాన్ని కలిగించే విశ్వాసపూర్వకమైన త్యాగం మీరు కలిగి ఉండాలి. 3 త్యాగాల గురించి చెప్పా. 1 ప్రజల రక్షణార్థమైనటువంటి ఒక త్యాగం కలిగి ఉండాలి. 2 మన పరమ తండ్రి అయిన రాజైన యేసుక్రీస్తు వారు సంతోషించేదానికి మనం ఒక త్యాగము కలిగి ఉండాలి. 3 మీ ముందు నిలిచిన సేవకుడు సంతోషపడేదానికి మీరందరూ ఒక త్యాగముతో కూడిన విశ్వాసులుగా ఉందురుగాక అని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగున ఆశీర్వదించునుగాక. మోకరించి